నేను ముఖ్యమంత్రి గారిని స్పష్టంగా అడుగుతున్నాను, మీరు ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నారు, ఎంతమందికి జాబ్ క్యాలెండర్ ఇచ్చారు? రైతు బంధు బంద్ చేసేశారు. మహిళలకు మీరు బంగారం ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, ఇంకేవో ఇస్తాను, అవన్నీ కూడా పక్క పెట్టారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా, ఏ ఒక సమాజం కూడా ఈరోజు సంతోషంగా లేరు. అవినీతి పెరుగుతూ ఉన్నది. 40% కమిషన్ అయిపోయింది ఈ యొక్క ప్రభుత్వం. 40% కమిషన్ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మంత్రులు కొట్లాడుకుంటున్నారు. ఇండస్ట్రియల్స్ మీద తుపాకీ పెట్టి బెదిరిస్తూ ఉన్నారు. డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు. ఏదైనా అభివృద్ధి జరుగుతుంది తెలంగాణలో అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల వలన, ఆ కార్యక్రమాల వల్లనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంది. నేను తెలంగాణ ప్రజలకి ఈరోజు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటివరకు 12 లక్షల కోట్ల పైగా ఇవ్వడం జరిగింది. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీతో సహా, రామగుండంలో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీతో సహా గ్రామానికి కలిపేటటువంటి ప్రధానమంత్రి సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతంలో రోడ్లు, బ్లాక్ టాపింగ్ రోడ్లు, జాతీయ రహదారులు, ఎన్నో కార్యక్రమాల ద్వారా ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందుతూ ఉండే. రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేయడంలో, రైల్వే స్టేషన్తో పాటు వందే మాతరం ఎక్స్ప్రెస్లు ఈ రాష్ట్రాల్లో తీసుకురావడంలో, మరి అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా కేంద్రం సిద్ధం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వలేక ఎయిమ్స్ తెచ్చినాం, ములుగులో సెంట్రల్ యూనివర్సిటీ తెచ్చినాం. మనం అదేవిధంగా అనేకమైనటువంటి ప్రాంతాల్లో మేము డెవలప్ చేస్తూ ఉంటే ఈ రెండు పార్టీలు కూడా, టీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా, రెండు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, తెలంగాణ ప్రజలకు 5 కిలోల బియ్యము ఉచితంగా ఎవరు ఇస్తున్నారంటే అది నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు. కానీ రేషన్ షాప్లో మీరు మోదీ గారు బొమ్మ పెడుతున్నారా? పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు నగరాలు ముందుకు పోతున్నాయంటే, నగరాల్లో స్వచ్ఛ భారత్ నడుస్తుందా అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు వల్ల అవుతా ఉన్నాయి. అమృత్ సిటీ కింద, స్మార్ట్ సిటీ కింద ఈరోజు నగరాలలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తున్న నిధులు ఈరోజు దారి మళ్ళించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కూడా ఇంద్రమ్మ ఇళ్ళకి చెప్తున్నారు. ఎంతమందికి ఇంద్రమ్మ ఇల్లు వచ్చి చెప్పేసి కూడా తెలంగాణ ప్రజల్ని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ప్రజల్ని మవ్వెట్టి, ప్రజల్ని మోసం చేస్తూ, ధనం ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పేసి తప్పుడు సమాచారం ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి దీంట్లో. కానీ తెలంగాణ ప్రజలు ఈరోజు రాజకీయ చైతన్యం ఉన్న ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసింది శూన్యం. రాష్ట్రానికి మొత్తం దోచుకున్నది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అయితే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంకా దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను ఢిల్లీకి వెళ్తున్నానంటే కేవలం రాష్ట్ర ప్రయోజనానికి వెళ్తున్నాను. రాష్ట్ర ప్రయోజనానికి నువ్వు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రయోజనం దేంట్లో ఉందంటే మన రైతులలో, వారి బ్రతుకుల్లో బాగు చేయండి. యూరియా మీరు సరైన సమయానికి ఇస్తే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నది మీ నాయకులు, దాన్ని బాగు చేయండి. దానికి ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు. పిల్లలకు ఉద్యోగాలు వేయాలంటే, సర్వీస్ కమిషన్ సరుకు తిప్పాలంటే దానికి ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ బాగు చేయొచ్చు మీరు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు రైతు రుణమాఫీ చేయాలంటే మీరు ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉండి చేయొచ్చు మీరు. గ్రామీణ ప్రాంతంలో మీరు అక్కడ ఉన్నటువంటి ఉపాధి కల్పన చేయాలంటే ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మళ్ళీ వీబీజీ రామ్ కింద మేము తీసుకువచ్చిన పథకం ప్రకారం గ్రామీణ ప్రాంతంలో కూడా మంచి ఉపాధి కల్పన జరుగుతుంది, ఉపాధి హామీ జరుగుతుంది, మెరుగ్గా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. మీ మనరేగా కన్నా వీబీజీ రామ్ ఈరోజు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోతుందని చెప్పేసి కూడా నేను ప్రభుత్వానికి వారికి చెప్తా ఉన్నాను. ఏది మోదీ గారు చేసినా కూడా దాన్ని వ్యతిరేకించడం, ఏది మోదీ గారి యొక్క పథకాలు తీసుకొచ్చినా దాని మీద తప్పుడు సమాచారం ఇవ్వటం. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నేను పేర్కొంటున్నాను. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అబద్ధాల ప్రచారాన్ని మనం తిప్పి కొడదాం. మన అందరం ఈరోజు ప్రజలకు వాస్తవాలు చెప్పేట ప్రయత్నం చేస్తాం. మోదీ గారు ఈ దేశాన్ని, ఈ యొక్క రాష్ట్రాన్ని
ఈ గ్రామాలని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో వికసిత్ భారత్ కింద ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పుడు సమాచారం ఇచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయేటువంటి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అతి ఎక్కువ స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఈరోజు తెలంగాణ ప్రజల్ని నేను కోరుతా ఉన్నాను మిత్రులారా.